కల్వకుంట్ల కుటుంబంలో కలహాలున్నాయా? ఆ కలహాల నేపథ్యంలోనే ఇప్పుడు కల్వకుంట్ల కవిత వేరుకుంపటి పెట్టాలనుకుంటున్నారా? అందులో భాగంగానే తన తండ్రి కేసీఆర్కి ఇప్పుడు కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ కల్వకుంట్ల కుటుంబంలో ఎందుకు కలహాలు తలెత్తాయి? ఈ కలహాలకు కారణం ఏంటి? నిజంగా కల్వకుంట్ల కవిత వేరుకుంపటి పెట్టాలనుకుంటున్నారా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయా? ఆ కలహాల నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ఇప్పుడు వేరుకుంపటి పెట్టాలనుకుంటున్నారా? అసలు నిజంగా కేసీఆర్ గారికి కవిత బహిరంగ లేఖ రాయడం వెనక ఆంతర్యం ఏంటి? ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్లో? కృష్ణ గారు, యాక్చువల్గా గత నెల 27వ తారీఖున ఆ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ గారి ప్రసంగించినటువంటి అంశాల మీద ఆవిడ లేఖ రాసినట్టుగా వచ్చింది. బట్ వాళ్ళ పేపర్లో ఇది కేవలం ఏదో మ్యానిపులేటెడ్, ప్రభుత్వ వైఫల్యాలను ఎంటగడుతున్నాం కాబట్టి ఇటువంటిది లేఖ విడుదల చేశారని చెప్పి అక్కడ ఖండించారు పేపర్లో. అటు కేసీఆర్ గారు కానీ, లేఖ రాశారని చెప్పుకుంటున్నటువంటి కవిత గారు కానీ, లేకపోతే వాళ్ళ మన కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎవరు కూడా దాన్ని ప్రస్తావన చేయలేదు, ఖండించలేదు. ఎగ్జాక్ట్లీ. కవిత గారు ఏమో అమెరికాలో ఉన్నారు, అక్కడి నుంచి లేఖ విడుదల చేశారు అనేటువంటిది ఆరోపణ. అంటే కవిత మాట్లాడాలి అనుకుంటే తండ్రితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడచ్చు, లేదా వీడియో రికార్డ్ చేసి పంపించచ్చు. కానీ ఈ లేఖ రాయడం అదే అంటున్నా, నిప్పు లేనిదే పొగరాదు. ఒకవేళ ఇటువంటిది ఎవరైనా మ్యానిపులేటెడ్ చేసినా ఇమీడియట్గా అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఎంత ఇప్పుడు సోషల్ మీడియాలో ఏముందండి, మనకి టెక్నాలజీ పెరిగింది కదా, ఇమీడియట్గా. ఎందుకంటే పార్టీ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఆమె మాట్లాడిన మాట. ఆమె ఎక్కడ ఖండించలా. ఎగ్జాక్ట్లీ. ఏమంటున్నారు, ఆమె అమెరికాలో ఉంది కాబట్టి అమెరికా నుంచి వచ్చిన తర్వాత వీటి మీద దీని మీద స్పందిస్తారు అని చెప్పే మాట, ఏదో ఆమె సన్నిహిత సహచరులు చెప్తున్నటువంటి మాట. సరే, ఎంతవరకు నిజమో పక్కన పెడదాం. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అధికారం కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం అంటే ఆ నలుగురు వ్యక్తులు వస్తారు. ఓకే. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, మంచానాలు కోళ్ళలాగా ఆ పార్టీ వాళ్ళే ఉంటారు ఆ పార్టీకి. వీళ్ళ మధ్యలో ఒకరొకరు ఉన్నాయని, త్వరలో హరీష్ రావు గారు కూడా బీజేపీలోకి వెళ్ళిపోతాడని ఒక వార్త కొన్నాళ్ళు వచ్చింది. కొన్నాళ్ళు ఏమో కేసీఆర్ గారు ఇంకా కేటీఆర్ గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్తున్నారని ఒక వార్త వచ్చింది. మళ్ళీ కొన్నాళ్ళు ఏం చేశారంటే, ఈ పార్టీ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో కేటీఆర్ గారికి వారి చెల్లి కవిత గారికి పడట్లేదు అనే అంశాలు కొన్ని వచ్చినాయి. ఈ ఎన్ని రకాలుగా రావడంతో ఇప్పుడు వచ్చినటువంటి లేఖ ఎంతో కొంత వాస్తవం లేకపోతుందా అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ లేఖలో కూడా చాలా అంశాలు చాలా చక్కగా చెప్పిందండి ఆమె. ఆ ఎలకతుర్తి సభలో కేసీఆర్ గారి ప్రసంగం మీద మాట్లాడతా, మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి ఆ స్పందన బాగుంది, రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించకుండా మీరు మాట్లాడడం చాలా బాగుంది అని చెప్తానే, అంటే నోటుతో నవ్వుతో నొసటితో విక్రిస్తారంటారు చూసారా అని చెప్తానే ఏమని చెప్పింది, మీరు ఇంకా తెలంగాణ తల్లి విగ్రహం మార్చినందుకు, ఇలా తెలంగాణ గీతం మార్చినందుకు మీరు ఏమైనా స్పందిస్తారనుకున్నాం, స్పందించలేదు. ఆ వక్ఫ్ బిల్లు గురించి కావచ్చు, మీకు కొన్ని విషయాల్లో మీ స్పందన గురించి ఎదురు చూసాం, అది నిరాశపరిచింది అనేటువంటి విషయాలు కొన్ని చెప్పుకుంటూ వచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరిని పోటీ చేయించకపోవడం ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళింది. అదేవిధంగా సభలో ఇన్ని మాట్లాడిన మీరు ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఏదో బీజేపీ గురించి మాట్లాడడం అనేది భవిష్యత్తులో ఆ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ను బీజేపీ కలిసిపోతాయని చెప్తున్నటువంటి వాదనకే బలం చేకూరుస్తుంది అనేటువంటిది చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇవి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నారు కదండి. 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కృషి చేసి మేమే బ్రాండ్ అంబాసిడర్గా అని చెప్పుకుంటున్న పార్టీ, తెలంగాణ జాతిపితగా నేనేం చెప్పుకుంటున్నటువంటి పార్టీ కేసీఆర్ గారు. అటువంటి పార్టీ ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడం, తర్వాత మేము భారతదేశం అంతా విస్తరిస్తామని చెప్పుకున్నటువంటి పార్టీ, ఆ రోజు మహారాష్ట్ర అక్కడెక్కడికి వెళ్ళినటువంటి పార్టీ కనీసం స్థానిక ఇక్కడ జిల్లాలో ఎక్కడా ప్రభావం చూపించుకోలేకపోవడం, అంటే పార్టీ మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. ఈ టైంలో చాలామంది ఏమన్నారంటే, కేటీఆర్ గారికి పగ్గాలు చెప్తే బాగుంటుంది అనేటువంటిది వాదన కూడా చాలా బలంగా వచ్చిన తర్వాత అధికార దాహం. కృష్ణ గారు, ఇక్కడ రక్త సంబంధాలు, మానవ సంబంధాలు, అన్న చెల్లి నాన్న
అక్క బావ ఏ ఉండవు. ఉమ్, చూసాం కదండి ఉమ్, పక్కన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా. ఓకే. వాళ్ళకి సంబంధించి అన్నా చెల్లెల మధ్యన ఆస్తి తగాదులు వచ్చిన తర్వాత ఏమైంది, ఉమ్, 2 పార్టీలకు అయ్యారు వాళ్ళు. ఓకే. ఏంటంటే అలాగే ఇక్కడ అటువంటిది జరగబోతుందా అంటే జరగబోతుందా అంటే ఖండించలేం. ఓకే. జరిగే అవకాశాలు ఉన్నాయి మాత్రం చెప్పగలం. ఉమ్. ఎందుకంటే అంటే ఖచ్చితంగా అంటే ఆవిడ కల్వకుంట్ల కృషి కవిత గారు వేరు కుంపట పెట్టుకునే దిశగా ఆవిడ వ్యూహ రచన చాలా చేస్తున్నారా? ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఉమ్, మీరు చూడండి, కవిత గారి మీద లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఆమె తిహార్ జైల్లో కూడా ఉండి వచ్చినప్పుడు కూడా ఉమ్, ఏ రోజు కేసీఆర్ గారు ఆవిడని కూతుర్ని పలకరించడానికి జైలుకి వెళ్ళా. ఉమ్, తర్వాత ఈవిడ ఇచ్చిన క్వశ్చన్లో నేను అలా జైల్లో ఉండటం వలన ఉమ్, పార్టీకి ఇబ్బందిగా మీరు అన్న భావిస్తున్నారా అనే క్వశ్చన్ కూడా ఉంది దాంట్లో. ఉమ్. అంటే ఎక్కడో భావిస్తున్నట్టుగా ఆవిడకి అనుమానం ఉందన్నమాట. ఓకే. అంటే తండ్రి తనను చూడడానికి జైలుకు రానటువంటి నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య కూడా కలహాలకి కారణం అదొకటి, ఏంటంటారా? అదొక కారణం. ఉమ్, దాంతో పాటు పార్టీ పగ్గాలు కేటీఆర్ గారికి అప్పచెప్పబోతున్నారు అనేటువంటి వార్తతోటి ఉమ్, తను పూర్తిగా పక్కకి పెట్టబోతున్నారు. తన హవా తండ్రి ఉన్నప్పుడు కొడుకుని కూతురిని సమానంగా చూసుకుని ఉండొచ్చు, కానీ ఓకే. ఎప్పుడైతే పార్టీ పగ్గాలకు కేటీఆర్ గారికి వెళ్ళినాయో అప్పుడు నా హవా ఉండదు, ఉమ్, నా ప్రభావం ఉండదు, నా రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చు ఉమ్, అనేటువంటి భావన ఉందేమో. ఓకే. ఎందుకంటే ఆవిడ కూడా పొలిటికల్ యానిమల్. ఉమ్, తనకి ఎంపీ అవ్వాలని లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలని లేకపోతే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలని ఏంటంటే పొలిటికల్గా వచ్చిన తర్వాత అదే ఉంటుంది. ఆవిడ కూడా ఒక సంస్థ ఉంది, ఉమ్, జాగృతి సంస్థ ఉంది. అప్పుడప్పుడు మనకి ఏంటంటే బతుకమ్మ పండుగల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ సంస్థ. ప్రజా కార్యక్రమాల్లో తక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆ జాగృతి పేరుతో పార్టీ పెట్టుకుంటుందా అని కొంతమంది సోషల్ మీడియాలో పేరు కూడా ఉమ్, తెలంగాణ జాగృతి పార్టీ అని పెడుతుందా ఉమ్, అనేటువంటి క్వశ్చన్ మార్కులు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే, కానీ వాస్తవాలు లేకపోలేదు. ఓకే. ఎందుకంటే గత పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆ కుటుంబంలో ఖచ్చితంగా కుటుంబంలో కొంత కలహాలు ఉన్నాయి. ఆ కలహాలని ఏదో రకమైన బయటకు వస్తున్నాయి. అది ఒక శృతి మించి పైకి వచ్చింది. ఓకే. నేను ఇందాక చెప్పినట్టుగా ఇంత పెద్ద లెటర్ అది మ్యానిపులేటెడ్ అవ్వచ్చు, ఉమ్. లేకపోతే వాస్తవం ఎంతో తెలియదు. అంటే ఇప్పటి వరకు కవిత గారు ఖండించలేదు ఆ లెటర్ గురించి. అలాగే ఇటు కేసీఆర్ కుటుంబం నుంచి అంటే ఎవరు కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఎవరు దాన్ని ఖండించినటువంటి దాకా కేవలం వాళ్ళ అధికార పత్రిక ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో మాత్రం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద చేస్తున్నటువంటి విమర్శలు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ వైఫల్యాలను మేము వెంటగడుతున్నాం కాబట్టి ఇటువంటి మ్యానిపులేటెడ్ లెటర్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అని ఒక వార్త కింద వచ్చింది తప్ప కుటుంబీకులు ఎక్కడ ఖండించలా. నేను ఆవిడ అమెరికాలో ఉన్న ఇమ్మీడియట్గా ఒక లెటర్ రిలీజ్ చేస్తే మీడియాకి ఇటువంటి తప్పు లెటర్ నా పేరు మీద వచ్చింది, ఈ లెటర్కే నాకు సంబంధం లేదని ఖండించుంటే అది వేరుపాటుగా ఉండేది. ఇప్పటి వరకు స్టిల్ మీరు నేను ఇక్కడ కూర్చున్నంత ఈ సమయంలో కూడా ఎటువంటి ఖండన రాలేదు. కాబట్టి ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి. ఆ లేఖలో ఒక పర్టికులర్ డేట్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల 2వ తేదీన ఆ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. మరి ఇన్ని రోజుల తర్వాత ఆ లేఖ బయటికి రావడానికి గల కారణం ఏంటి? అంటే ఒకటి లేఖ రాసిన ఆ మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా లేఖ రూపంలో పెట్టుండొచ్చు, కానీ దాని పర్యవసనాలు ఏంటి కూడా ఆలోచించుకుంటారు కదా. ఈ లేఖ రిలీజ్ చేస్తే పార్టీలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఈ కేసు పూర్తిగా పూర్తి అవ్వలేదు, ఢిల్లీ లిక్కర్ స్కాము, రేపు వద్దున మళ్ళీ నా పరిస్థితి కేసులో నిందితురాలుగా తెలియదు అనుకో, మిగతా జైలు జీవితం అయినా అటువంటిది ఏమైనా వస్తే పార్టీ నాకు అండగా ఉంటుందా, కుటుంబం నాకు అండగా ఉంటుందా, ఇటువంటి మానసికంగా కొన్ని ప్రశ్నలు వేసి ఉండవచ్చు. కానీ వీటన్నిటికంటే కూడా రాజకీయంగా తన భవిష్యత్తు తను చూసుకుంటే ఇటువంటి కేసులన్నీ ఎదుర్కోవచ్చు, కుటుంబం కంటే నా రాజకీయ భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఆవిడ అనుకుని ఉండొచ్చు. ఓకే. ఇవన్నీ ఏంటంటే నిజంగా ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తండ్రి కవితను దూరం పెట్టాడా, అందుకే ఆవిడ తట్టుకోలేక ఇటువంటి లేఖను ఆయనకి రాయడం జరిగిందా? అసలు ఏం జరిగి ఉండొచ్చు? అంటే నేను అంటుంది యాక్చువల్గా మా సహజంగా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు చెప్పడం ఏంటంటే కేసీఆర్ గారికి అత్యంత ఇష్టరాలు తన కూతురు కవిత అంటే. అవును. చాలా మా మనసులో ఉన్న ఏదైనా షేర్ చేసుకోవాలంటే తండ్రి కూతురు బాగా షేర్ చేసుకుంటారు అనేటువంటిది ఒకటి ఉండేది. కానీ నేను అంటుంది కృష్ణ గారు, ఏదైనా రాజకీయాల్లోని ఈ బంధుత్వాలు లేదా మానవ సంబంధాలు ఇవి ఉండవు. అధికార దాహం ఉంటుంది, కుర్చీ డిసైడ్ చేస్తుంది. అటువంటిప్పుడు ఖచ్చితంగా కొన్ని మనస్పర్ధలు వచ్చాయి అనేటువంటిదే అటువంటి దిశగా సూచనలు కనిపిస్తున్నాయి. ఓకే. అంటే లక్ష్య ఛేదాల్లో భాగంగా మీరు కూతురును కూడా దూరం పెట్టి ఉండొచ్చు. ఏముందంటే ఇప్పుడు రేపు పొద్దున కేటీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ అయ్యారనుకోండి, పార్టీ పగ్గాల వాళ్ళ చేతిలోకి వచ్చినాయి అనుకోండి, మా పరిస్థితి ఏంటి అని ఈవిడ అనుకున్నట్టే హరీష్ రావు గారు కూడా అనుకుండొచ్చు. ఎందుకంటే అవన్నీ ఊహాగాలు వచ్చాయి కదా, హరీష్ రావు గారు బీజేపీతో వెళ్తున్నారని కొంతసేపు
రకరకాల ఇంకొనేమో కేసీఆర్ గారే ఇంక ఈ పార్టీ మనుగడ ఇక్కడ చాలా కష్టం, బీజేపీ బలంగా పుంజుకుంటుంది కేంద్రంలోని ఇక్కడ, కాబట్టి మూడో ప్రత్యామ్నాయానికి ఎక్కడ ఏ రాష్ట్రంలోని అవకాశాలు తక్కువ, కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీని కూడా బీజేపీలో కలిపేస్తే బాగుంటుంది అనేటువంటి భావన వచ్చిండొచ్చు. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. కానీ ఏదేమైనా మాత్రం నేను ముందు మాటలుగా చెప్పినట్టు నిప్పు లేనిదే పొగ రాదు. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో కుంపట్లు అనుకోవచ్చు. ఓకే, దీంతో పాటుగా కవిత గారు రాసినటువంటి ఆ లేఖలో ఒక పాయింట్ ఉంది. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఇది మన పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో దానికి తప్పుడు సంకేతాలు అందేలా చేస్తున్నాయి. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ ఎక్కడ పొత్తు పెట్టుకుంటుందో అనేటువంటి ఒక సంకేతాలు అయితే వెళ్తున్నాయి అంటూ కవిత దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి సార్, నిజంగా రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమా? అదే కవిత ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు? అంటే ఏం లేదండి, ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి మనుగడ చాలా కష్టంగా ఉంది. పార్టీ నాయకులు అందరూ కూడా వేరే పార్టీలు చూసుకుంటున్నారు. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, వేరే పార్టీలకు చేరుతున్నారు. కొంతమంది నాయకులు మాత్రం వీళ్ళ వెంటబడుతున్నారు. తర్వాత గత పాపాలు కొన్ని ఉంటాయి సార్. గత పాపాలు ఏంటంటే, గతంలో కూడా కొన్ని కేసుల్లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఒక కేసు ఉంది, దాదాపు 700 కోట్ల రూపాయల పైన అప్పట్లో అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా ఈ రోజు నా కూతురు చూస్తే ఆమె లిక్కర్ కేసులో ఆమె ఇరుక్కుంది. అది కాకుండా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల జరిగినటువంటి అనేక భూదందాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైనటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడైనా పేక చుట్టుకోవచ్చు. అందుకని పార్టీ మనుగడ కష్టంగా ఉంది కాబట్టి బీజేపీతో కలవడం కొంచెం బాగుంటుందనే ఉద్దేశం పెద్ద ఆయన కలిగి ఉండొచ్చు, ఆ పార్టీ పెద్ద ఆయనకి. అది వీళ్ళకి యువతరం కదా, వీళ్ళకి అంత ఇబ్బందికరంగా ఉండుండొచ్చు. ఏదేమైనా నెంటుంది ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఆ ఆలోచన విధానానికి ఇక్కడ కవిత గారి ఆలోచన విధానానికి మధ్యన సారూప్యత కుదరలేనప్పుడు ఇటువంటి బయటకనే వస్తూ ఉంటాయి. కానీ నేను అంటుంది ఒకటేనండి కృష్ణ గారు, మనం ఎన్ని స్పెక్యులేషన్స్ మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఖండన లేదు అంటే ఎంతో కొంత ఉంది. మనం చెప్పిన దానికి అంతా ఉండకపోవచ్చు, కానీ అసలు లేదు అని మాత్రం చెప్పలేము. ఖచ్చితంగా మాత్రం కేసీఆర్ గారి కుటుంబంలో కుంపట్లు అయితే మొదలైన చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.